హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ చింతలపూడి పావని. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. మా గణేష్ యొక్క విమర్శనం ఎలా జరిగిందో, ఎలా ఎంజాయ్ చేసామో మీరు చూసే ముందర ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో అక్కడి నుంచి అయితే అక్క వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చామండి. అక్కడ కూడా సేమ్ దేవుడికి అయితే ఇలా దిష్టి తీసి అయితే ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయిందండి. అక్కడి నుంచి అక్కడ కూడా అక్కడి నుంచి ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ దేవుడిని అయితే నెమ్మదిగా తీసుకొచ్చారండి నిమజ్జనంకి. అంటే అప్పుడే స్టార్ట్ అయిందనమాట. సో అది కూడా ఎలా జరిగిందో మీరు
సేమ్ వీడియోలో ఉన్న సౌండ్స్ తోటి అప్లోడ్ చేస్తే అండి కాపీరైట్ వస్తుందని చెప్పి మేమైతే అప్లోడ్ చేయలేదండి. నేనైతే అక్కడి నుంచి నెమ్మదిగా గాల్లో నుంచి వినాయకుడైతే నీళ్ళల్లోకి వెళ్ళిపోతున్నాడు. జై బోలో గణేష్ మహారాజ్ అని అరుస్తూనే ఉన్నారండి. చాలా ఫుల్ క్రౌడ్ ఉంది. చాలా వినాయకులైతే వెయిటింగ్ లో ఉన్నారు. సో మా వినాయకుడి టైం అయితే వచ్చేసిందండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అని చెప్పేసి వినాయకుడిని అయితే నిమజ్జనం చేశారు. గవర్నమెంట్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేసింది. ఏంటంటే కోఆపరేట్ చేయడం అంటే ఏం కాదండి. నెమ్మదిగా అంటే ఎవ్వరికి ఎటువంటి హాని కలగకుండా అయితే చాలా చర్యలు అయితే తీసుకొని గణేష్ నిమజ్జనం అయితే చేస్తున్నారండి. అంటే పిల్లలు కావచ్చు లేకపోతే పెద్దవాళ్ళు కావచ్చు ఎదరికి వెళ్ళకుండా ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడి వరకే పంపించి ఫుల్ గేట్లతోటి బందోబస్తుని అయితే ఏర్పాటు చేశారండి. అది చాలా మంచిది. ఎందుకంటే పిల్లలు కూడా ఆ టైంలో దేవుణ్ణి చూడాలి లేకపోతే అదే టైంలో ఉండి పిల్లలు కూడా చాలా మంది తప్పిపోతూ ఉంటారు. సో అలాంటివి ఏం కాకుండా ఎక్కడికి వెళ్ళనివ్వకుండా అక్కడికే వెళ్ళేలాగా ఆ ఫ్రంట్ వరకే ఉండేలాగా వే అయితే చూసింది. ఈ వీడియో కనుక నచ్చింది అంటే గనక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.